ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రసంగి ఈ మాట పలుకుతున్నాడు. దీనికి పై వచనాల్లో దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని, తప్పనిసరిగా రాబోయే శిథిలావస్థ, వృద్ధాప్యం, మరణం వారిని మట్టిలో కలిపేయకముందే సృష్టికర్త అయిన దేవుని వైపుకు తిరగాలని, కనుదృష్టి, వరాలు, బలం, వినేశక్తి, ధైర్యం, ప్రాణం అన్నీ క్షీణించిపోతాయని, ఆత్మను శరీరానికి కట్టి ఉంచే తాడు తెగిపోతుందని, బ్రతుకు కుండ ముక్కలైపోతుందని, జీవన పాత్రలోని నీరంతా నేలపాలవుతుందని, బావిలో నుంచి మళ్లీ తోడుకునే వీలుండదని, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరునని, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని తెలియజేశాడు. ప్రియులారా, ప్రసంగి శరీరం గురించి, శారీరక మరణం గురించి చాలా అద్భుతంగా వివరించాడు. అయితే ప్రసంగి బ్రతికి ఉన్న కాలంలో చావు తరువాత మనుషుల ఆత్మలు ఏమవుతాయో అన్న విషయంలో సరైన స్పష్టత లేదు. ఎందుకంటే దీని గురించి దేవుడు విపులంగా మనుషులకు వెల్లడి చేయలేదు. చనిపోయిన తరువాత మనుషుల ఆత్మలు దేవుని యొద్దకు వెళతాయని అందరికీ ఉండే సాధారణమైన అభిప్రాయాన్నే ప్రసంగి తెలియజేశాడు. అయితే క్రొత్త నిబంధనలో దీని గురించి దేవుడు సంపూర్ణంగా వెల్లడించాడు. ఒక వ్యక్తి దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడిచినట్లయితే అతడు దేవుని యొద్దకు వెళతాడని, దేవుని తిరస్కరించి పాపంలో మరణించిన వారి ఆత్మలు నరకానికి వెళతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకొని ఆయనిచ్చే రక్షణను పొందుకోవాలని, పాప క్షమాపణకు, నిత్య జీవానికి యేసే ఏకైక మార్గమని ఆయన మరణ పునరుత్థానాల ద్వారా చాలా స్పష్టంగా వెల్లడించాడు. ప్రియులారా, మనుషుల కొరకు, వారి నిత్య జీవం కొరకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు తెరచిన గొప్ప మార్గం ఇది. యేసుక్రీస్తు జీవాన్ని, అక్షయతను గురించిన సత్యాన్ని బయటపెట్టాడు. ఆయన రాకముందు ఈ సత్యం మరుగై ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని. ప్రియులారా, యోహాను యేసేను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక
అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక వ్యక్తి నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడిచినట్లయితే అతడు నీ యొద్దకు వస్తాడని, నిన్ను తిరస్కరించి పాపంలో మరణించిన వారి ఆత్మలు నరకానికి వెళతాయని, పాప క్షమాపణకు నిత్య జీవానికి ఏసే ఏకైక మార్గమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడుస్తూ నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా క్రియలను బట్టి కాక నీ స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మాకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మా రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన నీ కృపను బట్టి మమ్ములను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో నీవు మమ్ములను పిలిచావు గనుక మేము నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుచు నీవు కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగుటకు కృపచూపమని, ప్రతి విధమైన శోధనలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.